హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో 'నరుటో షిప్పుడెన్' తెలుగు డబ్ రాలేదు. అసలు ఏమైంది? యెస్టర్‌డే ఎందుకు రాలేదు బ్రో అని చెప్పి నాన్ స్టాప్‌గా అడుగుతున్నారు. సోనీ ఐ కూడా కంప్లీట్‌గా దాని మీద అయితే అటాక్ చేశారు కామెంట్ సెక్షన్‌లో చూసుకుంటే. సో అసలు ఇష్యూ ఏంటి అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్‌గా అయితే మీకు చెప్పబోతున్నానన్నమాట. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ మీరు చూస్తున్నట్టుగానే ఇది రీఅప్‌లోడే. యెస్ మధ్యాహ్నం అయితే వీడియో అప్‌లోడ్ చేశా. బట్ తీసేశారు యూట్యూబ్ వాళ్ళు. ఎందుకో నాకు తెలీదు. అవి రీజన్ ఏంటో నాకు తెలుసు. బట్ అది చెప్పాననుకోండి మీకు మళ్ళీ ఆ వీడియోనైతే తీస్తారనమాట. నాకు ఆ తలనొప్పి అయితే వద్దు. కాబట్టి మీకు డైరెక్ట్‌గా మ్యాటర్‌లోకి దిగిపోదాం. సో 'నరుటో షిప్పుడెన్' తెలుగు డబ్ రాకపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి టెక్నికల్ ఇష్యూనే. అదొక గ్లిచ్ ప్రాబ్లమ్ అయి ఉంటుంది. డెఫినెట్‌లీ ఇదే, దాంట్లో డౌట్ లేదు. అది డీటెయిల్‌గా చెప్పే ముందు జియో టీవీ ఇష్యూ గురించి మనం మాట్లాడుకుందాం. సో జియో టీవీలో మీకు 'నరుటో షిప్పుడెన్' తెలుగే కాదు, తమిళ్, హిందీ ఏ లాంగ్వేజ్‌లో కూడా రాలేదు. ఎందుకంటే ఇక్కడ మెయిన్ ఇష్యూ వచ్చేసరికి ఓటీటీ ప్లాట్‌ఫామ్. సో జియో టీవీలో టెలికాస్ట్ అయ్యే సోనీ ఐ ఛానల్ ఏదైతే ఉందో అది సోనీ లివ్ అనే ఓటీటీ యాప్ నుంచి తీసుకున్న ఛానల్ అనమాట. బట్ అక్కడ 'నరుటో షిప్పుడెన్' వచ్చింది టీవీ ఛానల్‌లో. ఇక్కడ ఓటీటీ దాంట్లో వాళ్ళు అసలు వేయలేదు. జస్ట్ పేరు పెట్టారు, ఫోటో పెట్టారు, కానీ లోపలికి వెళ్తే వేరే కార్టూన్స్ వేశారు. దట్ మీన్స్ ఓటీటీ వాళ్ళకి ఇంకా ప్రాపర్ రైట్స్ రాలేదేమో, అందుకే షిప్పుడెన్ టెలికాస్ట్ చేసి ఉండకపోవచ్చు. సో నాకు తెలిసినంత వరకు ఈ ఇష్యూ అయితే వాళ్ళు తర్వాత రిజాల్వ్ చేస్తారు. రిజాల్వ్ చేసి మళ్ళీ జియో టీవీలో కూడా యాడ్ చేసే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి ఫ్యూచర్‌లో. సో అప్పటి వరకు వెయిట్ చేయాలి. ఎందుకంటే నేను, నువ్వు, మనం అరుసుకొని ఎన్ని చేసినా అక్కడ అది మారదు. ఎందుకంటే అవి ఎక్కడెక్కడో కూర్చొని చేస్తుంటారు కాబట్టి. అండ్ ఇప్పుడు తెలుగు డబ్ ఎందుకు రాలేదు? సోనీ ఐ ఛానల్‌లో అయినా కానీ, టీవీలో అయినా కానీ తెలుగు డబ్ రాలేదు బ్రో. హిందీ, తమిళ్, మలయాళం వచ్చాయి కదా అని చెప్పి అంటే మాత్రం సో ఇక్కడ మెయిన్ ఒకటి చెప్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎపిసోడ్స్‌ది. సో 2 ఎపిసోడ్స్ వేయకుండా 1 ఎపిసోడ్ వేశారని చెప్పి ప్రతి ఒక్కరు మైండ్‌లో ఫిక్స్ అయిపోయారు. నేను కూడా అదే అనుకున్నా. మనకి రే తెలుగు రాయ్ బ్రో చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే. బట్ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే గైస్ 1 ఎపిసోడ్ కింద 2 ఎపిసోడ్‌ని వాళ్ళు ఏసారు. ఏం చేశారంటే సెన్సార్‌షిప్ పేరుతోటి మొత్తం 10 నిమిషాల పైనే కంటెంట్ అంతా లేపేశారు. ఇన్‌ఫాక్ట్ ఎపిసోడ్ 1 స్టార్టింగ్ సీన్ కూడా లేపేశారు. ఇలాంటి చాలా సీన్స్ అనేది వాళ్ళు సెన్సార్ రీజన్ చెప్పి మొత్తం లేపేసి అరగంటలో 2 ఎపిసోడ్‌ని మిక్స్ చేసేసి పెట్టేశారంట. అందుకే మీకు ఒక ఎపిసోడ్ లాగా అనిపించింది. అండ్ ఇంకొక థింగ్ వచ్చేసరికి ఇది మీకు 9:56 PM నుంచి 10:30 వరకు రిలీజ్ అయింది. ఎందుకంటే ఇదే రీజన్. సో వాళ్ళు సెన్సార్‌షిప్ పేరుతోటైతే 2 ఎపిసోడ్‌ని ఒక ఎపిసోడ్ కింద చేశారు కాబట్టి, మొత్తం కలిపి ఒకదాని కింద టెలికాస్ట్ చేశారు కాబట్టి, వాళ్ళు టైమింగ్స్ అనేది జస్ట్ ఆ 40 మినిట్స్ సెక్షన్ అయితే తీసుకొని దాంట్లోనే యాడ్ చేసుకుంటే ఆ 30 మినిట్స్ అయితే కంప్లీట్ చేశారనమాట. సో ఇది మ్యాటర్ జరిగింది. బట్ అక్కడ 2 ఎపిసోడ్సే వేశారు. బట్ సెన్సార్‌షిప్ అని చెప్పి 10 నిమిషాల పైనే లేపేసి 2 కలిపి ఒక ఎపిసోడ్ లాగా రిలీజ్ చేశారు. సో ఇప్పుడొక దీని గురించి క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. ఇప్పుడు తెలుగు డబ్ ఎందుకు రాలేదంటే యాజ్ ఐ సెడ్ టెక్నికల్ ఇష్యూ గైస్. సోనీ ఐలో పనిచేసే పర్సన్ అని చెప్పి ఒక పర్సన్ కామెంట్ చేశాడు. అదేంటంటే బ్రో నేను సోనీ ఐలో పనిచేసే పర్సన్, నాకు తెలుసు ఇది టెక్నికల్ ఇష్యూనే. ఇది చూసుకుంటే వాళ్ళు 1 ఆర్ 2 డేస్‌లో ఖచ్చితంగా సాల్వ్ చేస్తారు. కాబట్టి అందరిని వెయిట్ చేయమని చెప్పండి. యాక్చువల్‌గా 'నరుటో షిప్పుడెన్' తెలుగు కూడా ఉంది. అండ్ తెలుగు ప్రోమో కూడా రిలీజ్ చేశారు కదా! సో ఖచ్చితంగా వస్తుందని చెప్పారు. అండ్ ఇంకొక క్లారిటీ కూడా మాకు వచ్చింది ఎక్కడంటే ఫోన్ కాల్‌లో. సో నేను, రే తెలుగు బ్రో కలిసి ఫోన్ చేసామనమాట సోనీ కంపెనీ వాళ్ళకి. సోనీ ఐ కాదు, సోనీ మొత్తం ఇండియా సెట్ అదే చూసేది సెట్ అనమాట. సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ అని చెప్పి సెట్ అని ఉంటుంది. సో వాళ్ళైతే మెయింటైన్ చేస్తారు. అండ్ వాళ్ళ ఫోన్ నెంబర్ కస్టమర్ కేర్ నెంబర్‌కి కాల్ చేసి చెప్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే బ్రో మేము మొత్తం డీటెయిల్స్ అయితే మీకు చెప్పకూడదు మా రూల్స్ ప్రకారం. బట్ ఒకవేళ ఆ టీవీ ఛానల్‌లో మీ లాంగ్వేజ్‌లో మీ తెలుగులో వచ్చుంటే ప్రోమో ఖచ్చితంగా సిరీస్ కూడా వస్తుంది. మేబీ టెక్నికల్ ఇష్యూ అయ్యుంటుంది. కాబట్టి 1 ఆర్ 2 డేస్ వెయిట్ చేయండి అని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు. సో ఇక్కడ చూసుకుంటే అందరూ చెప్పేది సోనీ వాళ్ళు, అక్కడ ఆ పర్సన్ చెప్పింది కూడా చూసుకుంటే అక్కడ టెక్నికల్ ఇష్యూనే తెలుగు డబ్ అయితే ఉంది. బట్ టెక్నికల్ ఇష్యూ వల్ల ఆగిపోయింది. 1 ఆర్ 2 డేస్ వెయిట్ చేయమని చెప్తున్నారు. అండ్ నేను కూడా మీ అందరికీ ఇదే చెప్తాను. సో లాస్ట్ వీడియోలో కూడా ఇదే చెప్పాను. సో సేమ్ రీజన్స్ లాస్ట్ వీడియోలో చెప్పినన్ని ఇక్కడ చెప్పాను. బట్ లాస్ట్ వీడియోలో మీరు చేస్తున్నది సోనీ ఐ మీద మంచి పని అని చెప్పి దాన్ని పొగడడం వల్ల ఆ వీడియోని తీశారేమో ఓకే ఇది మెన్షన్ చేయకూడదు. సో అందుకే తీశారేమో. ఇప్పుడైతే ఈ వీడియోనైతే మీకు సింప్లిఫైడ్‌గా మొత్తం రీజన్స్ అన్నీ చెప్పేసాను అనుకుంటున్నా. అండ్ ఐ హోప్ మీరందరూ అయితే ఈ వీడియోని చూసి ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారని ఒక క్లియర్ కట్ ఆన్సర్ వస్తుందని చెప్పి. అంటే వెయిట్ చేయండి. ఈరోజు రేపు చూడండి. రాకపోతే ఇంక మీరు ఏం చేయాలనుకున్నా చేయండి. నేను కూడా ఏదో ఒకటి అయితే చేద్దాం. సో ఈ 2 డేస్ అయితే వెయిట్ చేద్దాం. యాజ్ ఐ సెడ్ తెలుగు రాకపోవడానికి మెయిన్ రీజన్ టెక్నికల్ గ్లిచే. ఖచ్చితంగా అయితే తెలుగు డబ్ అయిపోయి ఉంటుంది. అది కూడా మనకు వస్తుంది. ఈరోజు ఎపిసోడ్‌లో వస్తుందని నాకైతే నమ్మకం ఉంది. 90% నమ్ముతున్నా. ఆ 10% రాకపోతే మాత్రం ఇంకొక రోజు చూస్తా. అప్పటికి రాకపోతే గట్టిగా అయితే స్టార్ట్ చేద్దాం మనం చేయాల్సిందైతే. అప్పుడు చెప్తాను ఏంటని. సో చూసారు కదా, ఇది ఈ వీడియోలో మీకు నేను చెప్పాలనుకున్నది. ఆ ప్రాబ్లం కావచ్చు, ఆ జియో టీవీ ప్రాబ్లం కావచ్చు, కాల్ చేసింది కావచ్చు. సో మొత్తం అయితే మీకు క్లారిటీ ఇచ్చాను.
నిన్నటి నుంచి అయితే మాకు ఇదే పని మొత్తం తెలుసుకుంటూ రాత్రి కూడా 1-2 దాకా కాల్స్ మాట్లాడుకొని చేసి సో అంతా అయితే ఇదే జరిగింది మాకు. సో మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. బాయ్.